Hi viewers, welcome to our YouTube channel Prasad Kasala Vlogs. How to read a bank IFC code. అసలు ఐఎఫ్సి కోడ్ ఫుల్ ఫామ్ ఏంటి, ఐఎఫ్సి కోడ్కు అర్థం చూద్దాం. ఫస్ట్ ఎస్బిఐఎన్ ఉంది. ఫస్ట్ ఈ 4 లెటర్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ 4 లెటర్స్ వచ్చేసి బ్యాంక్ కోడ్. అదేవిధంగా 1 2 3 4 5. ఈ 5th లెటర్ వచ్చేసి ఇక్కడ ఉన్న 5th లెటర్, 5th క్యారెక్టర్. ఓకే, 5th క్యారెక్టర్ వచ్చేసి 0. ఈ 0 వచ్చేసి రిజర్వ్డ్, దీన్ని రిజర్వ్డ్ అంటారు. ఈ క్యారెక్టర్ వచ్చేసి రిజర్వ్డ్. నెక్స్ట్ 6 7 8 9 10 11. ఓకే, ఈ నెక్స్ట్ 6 క్యారెక్టర్స్ని, ఈ నెక్స్ట్ 6 క్యారెక్టర్ 1 2 3 4 5 6, ఈ లాస్ట్ 6 క్యారెక్టర్ని, లాస్ట్ 6 క్యారెక్టర్స్ని బ్రాంచ్ కోడ్ అంటారు. బ్రాంచ్ కోడ్. ఫస్ట్ 4 క్యారెక్టర్ వచ్చేసేమో బ్యాంక్ కోడ్, 5th క్యారెక్టర్ వచ్చేమో రిజర్వ్డ్. అదేవిధంగా నెక్స్ట్ వచ్చే 6 క్యారెక్టర్స్ వచ్చేదేమో బ్రాంచ్ కోడ్. ఓకే, బ్రాంచ్ కోడ్. బ్యాంక్ కోడ్ 4 క్యారెక్టర్ 4 లెటర్స్ ఫస్ట్. 5th క్యారెక్టర్ వచ్చేసి రిజర్వ్డ్, నెక్స్ట్ 6 క్యారెక్టర్ వచ్చేసి బ్రాంచ్ కోడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రసాద్ కాసల వ్లాగ్స్ ఫర్ మోర్ వీడియోస్. అదేవిధంగా యాక్చువల్లీ ఐఎఫ్సి, అసలు ఐఎఫ్సి కోడ్ అంటే ఏంటంటే, ఐ అంటే ఇండియన్, ఎఫ్ అంటే ఫైనాన్షియల్, అదేవిధంగా ఎస్ అంటే సిస్టమ్, సి అంటే కోడ్. ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్ అంటే ఐఎఫ్సి కోడ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రసాద్ కాసల వ్లాగ్స్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.